స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వ రహస్యం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్ర రాజ్యాలుగా ఎదిగాయి. అయితే యుద్ధంలో కలిసి పోరాడిన ఈ రెండు దేశాల మధ్య ఉన్న సిద్ధాంతపరమైన విభేదాలు త్వరలోనే బయటపడ్డాయి. అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిజంను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని పోటీ పడ్డాయి. ఈ క్రమంలో సోవియట్ యూనియన్ తూర్పు ఐరోపా దేశాలపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వాటిని తన ఆధీనంలోని ఉపగ్రహ రాజ్యాలుగా మార్చుకుంది. ఈ పరిస్థితిని వివరిస్తూ బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఐరోపాను రెండుగా విభజిస్తూ ఒక ఐరన్ కర్టన్ పడిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ పరస్పర అపనమ్మకం, తీవ్రమైన అధికార పోటీ వల్ల ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా సైనిక యుద్ధం జరగనప్పటికీ దౌత్యపరమైన వ్యూహాలు, ఆర్థిక ఆంక్షలు, నిరంతర బెదిరింపులతో ఒకరినొకరు అనగదొక్కేందుకు ప్రయత్నించుకున్నారు. ప్రపంచాన్ని దశాబ్దాల పాటు వణికించిన ఈ దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ సంఘర్షణే కోల్డ్ వార్. ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్దాం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సుమారు 50 సంవత్సరాల పాటు, అంటే 1947 నుండి 1991 వరకు కోల్డ్ వార్ జరిగింది. ఈ కాలమంతా గూఢాచార కార్యకలాపాలు అత్యంత కీలకంగా మారాయి. ఈ స్పై విధానాలు ప్రపంచ దేశాల దిశనే అమాంతం మార్చేశాయనే చెప్పాలి. దాదాపు 50 ఏళ్ల పాటు సాగిన గూఢచర్య విధానాల్లో అమెరికా, రష్యా దేశాలు ప్రధాన పాత్రను పోషించాయి. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్, పశ్చిమ యూరప్ వీరి ప్రధాన గూఢాచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ, ప్రధానంగా సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్, వార్సా ఒప్పంద దేశాలు వీరి ప్రధాన గూఢాచారి సంస్థ కేజీబీ కోల్డ్ వార్లో ప్రత్యక్ష సైనిక పోరాటాల కంటే సమాచారం అతిపెద్ద ఆయుధంగా భావించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రుదేశాల సామర్థ్యాలు, ముఖ్యంగా అటామిక్ వెపన్స్ రహస్యాలు తెలుసుకోవడంపై ఈ గూఢచర్యం కేంద్రీకృతమైంది. అణుబాంబు రహస్యాలను సోవియట్ యూనియన్కు చేరవేసిన క్లాస్ వూక్స్, రోసెన్బర్గ్స్ వంటి గూఢాచారులు సోవియట్ యూనియన్ త్వరగా అణుబాంబును తయారు చేయడానికి సహాయపడ్డారు. ఇది ప్రపంచ శక్తి సమతుల్యతను శాశ్వతంగా మార్చింది. ఇది కోల్డ్ వార్కి దారితీసింది. బర్లిన్ గూఢాచారి కార్యకలాపాలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కేంద్రంగా ఉండేది. ఇతను ఒక సోవియట్ మిలిటరీ అధికారి. సిఐఏ అండ్ M16 కోసం పనిచేసి 1962 నాటి క్యూబా క్షిపణి సంక్షోభాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిటన్లో సోవియట్ యూనియన్కు పనిచేసిన 5 ప్రముఖ గూఢాచారుల బృందాన్ని కేంబ్రిడ్జ్ 5గా వ్యవహరిస్తారు. ఈ గూఢాచార యుద్ధం కేవలం సైనిక రహస్యాలకు మాత్రమే పరిమితం కాకుండా రాజకీయాలు, సాంకేతికత, మానసిక ఆదర్శవాద యుద్ధంగా కూడా సాగింది. కోల్డ్ వార్లో జరిగిన అనేక గూఢచర్య ఆపరేషన్లలో అత్యంత ప్రాచుర్యం పొందింది 1960లో U-2 ఇన్సిడెంట్ వైఫల్యం చెందింది. అమెరికాకు చెందిన U-2 స్పై ప్లేన్ సోవియట్ యూనియన్ గగనతలంలో కీలకమైన సైనిక స్థావరాలను, ముఖ్యంగా క్షిపణి సైట్ల ఫోటోలను రహస్యంగా తీయడానికి ఉపయోగించారు. మే 1, 1960 నాడు ఫ్రాన్సిస్ గ్యారీ పవర్స్ నడుపుతున్న U-2 విమానాన్ని సోవియట్ యూనియన్ క్షిపణుల ద్వారా కూల్చివేసింది. ఈ సంఘటన కోల్డ్ వార్ ఉద్రిక్తతలను పెంచటమే కాకుండా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ అబద్ధం చెప్పారని బహిర్గతమయ్యేలా చేసింది. మరో ముఖ్యమైన ఆపరేషన్ గోల్డ్. దీనిని బ్రిటిష్ గూఢాచార సంస్థ M16, అమెరికన్ CIA సంయుక్తంగా నిర్వహించాయి. దీని ముఖ్య లక్ష్యం తూర్పు బర్లిన్ నుండి పశ్చిమ బర్లిన్లోకి సోవియట్ ఆర్మీకి చెందిన టెలిఫోన్ కేబుల్స్ కింద ఒక సొరంగం తవ్వడం. ఈ సొరంగం ద్వారా సోవియట్ సైనిక దళాలు, కేజీబీ అధికారుల మధ్య జరిగే సంభాషణలను రహస్యంగా విని రికార్డ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ 1953లో ప్రారంభమైంది.
ఇది 1956 వరకు కొనసాగింది. అయితే ఈ ఆపరేషన్ గోల్డ్ అంతిమంగా సోవియట్ యూనియన్కు చెందిన ఒక డబుల్ ఏజెంట్ జార్జ్ బ్లేక్ ద్వారా బహిర్గతమైంది. ఈ సొరంగం తవ్వకం గురించి కేజీబీకి ముందుగానే తెలిసినప్పటికీ సొరంగంలో ఉన్న పరికరాలను దొంగిలించడానికి కేజీబీ అనుమతించింది. అమెరికా, బ్రిటన్లకు చెందిన గూఢచార సంస్థల సామర్థ్యాన్ని అపహాస్యం చేయడానికి, తప్పుడు సమాచారాన్ని అందించడానికి కేజీబీ ఈ పరిస్థితిని ఉపయోగించుకుంది. దీని కారణంగా ఈ ఆపరేషన్ ద్వారా లభించిన సమాచారంలో కొంత భాగం నకిలీదని తరువాత తెలిసింది. కోల్డ్ వార్ సమయంలో జరిగిన అత్యంత ప్రభావవంతమైన ఆపరేషన్లలో ఒకటి సోవియట్ అణు రహస్యాల దొంగతనం. దీనికి మాన్హట్టన్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు, వారి సహచరులు బాధ్యులు. క్లాస్ ఫూక్స్ వంటి గూఢచారులు అణుబాంబు తయారీకి సంబంధించిన డిజైన్లు, సాంకేతిక వివరాలను కేజీబీకి చేరవేశారు. ఈ సమాచారం సోవియట్ యూనియన్కు ఎంతో విలువైంది. ఎందుకంటే ఇది అమెరికా కంటే కేవలం 4 సంవత్సరాల తేడాతోనే అణుబాంబును తయారు చేయడానికి సహాయపడింది. ఇది ప్రపంచంలోని శక్తి సమతుల్యతను మార్చివేసింది. ప్రపంచ చరిత్రలో అత్యంత ఉద్రిక్తత, రహస్యం నిండిన అధ్యాయం కోల్డ్ వార్. దాదాపు 4 దశాబ్దాల పాటు ప్రపంచాన్ని రెండుగా చీల్చిన ఈ సిద్ధాంత పోరాటంలో యుద్ధ భూమిలో సైనికులు కాదు, నీడల్లో పనిచేసే గూఢాచారులు, వారి సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి. ఒకవైపు పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని కాపాడేందుకు అమెరికాకు చెందిన సిఐఏ వ్యూహాలు రచిస్తే, మరోవైపు కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, కాపాడటానికి సోవియట్ యూనియన్ కేజీబీ రహస్య కార్యకలాపాలు నిర్వహించింది. ఈ 2 గూఢాచార్య సంస్థల మధ్య జరిగిన అంతులేని పోరాటం కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదు, విదేశీ ప్రభుత్వాలను కూల్చివేయడం, ఎన్నికలను ప్రభావితం చేయడం, డబుల్ ఏజెంట్లను నియమించడం వంటి అనేక రహస్య చర్యలతో నిండి ఉంది. ఈరోజు మనం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోల్డ్ వార్ సమయంలో సిఐఏ, కేజీబీ సంస్థల లక్ష్యాలు, వ్యూహాలు, వాటి మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసాలను వివరంగా తెలుసుకుందాం. ఈ 2 అతిపెద్ద గూఢాచార్య సంస్థల మధ్య జరిగిన రహస్య పోరాటం ప్రపంచ చరిత్రను అమాంతంగా మార్చేసింది. అదెలానో చూద్దాం. కోల్డ్ వార్ కాలంలో ప్రపంచంలోని 2 అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య జరిగిన సైద్ధాంతిక పోరాటానికి సిఐఏ, కేజీబీ సంస్థలు ప్రధాన రంగస్థలాలుగా నిలిచాయి. అమెరికా తరపున కీలకమైన గూఢచారి సంస్థగా వ్యవహరించిన సిఐఏ ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విస్తరణను అడ్డుకోవడం. కేవలం సమాచారం సేకరించడంతో సరిపెట్టకుండా సిఐఏ విదేశాలలో ప్రభుత్వాలను కూల్చివేయడానికి, ఎన్నికలను ప్రభావితం చేయడానికి లేదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు నిధులు సమకూర్చడం వంటి అనేక రహస్య చర్యలను అమలు చేసింది. ఈ కార్యకలాపాలు ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలలో కమ్యూనిజం బలపడకుండా నిరోధించడానికి రూపొందించబడ్డాయి. తద్వారా అమెరికన్ ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని సమర్థించే ప్రయత్నం చేసింది. కేజీబీ, సిఐఏకు పోటీగా సోవియట్ యూనియన్ కీలక సంస్థగా ఉండేది. అయితే కేజీబీ పాత్ర సిఐఏ కంటే మరింత విస్తృతమైంది. ఇది కేవలం విదేశీ గూఢచార సంస్థ మాత్రమే కాదు, సోవియట్ యూనియన్లో రహస్య పోలీసుగా కూడా పనిచేసేది. దేశీయంగా ఇది రాజకీయ భిన్నాభిప్రాయాలను అణిచివేయడం, దేశద్రోహులను, గూఢచారులను పట్టుకోవడంపై దృష్టి పెట్టింది. తద్వారా సోవియట్ కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని, అఖండతను కాపాడడానికి కృషి చేసింది. విదేశీ స్థాయిలో కేజీబీ వ్యూహం తరచుగా సిఐఏ వ్యూహం కంటే భిన్నంగా ఉండేది. కేజీబీ పాశ్చాత్య దేశాలలోకి ఎక్కువ మంది నాన్ అఫీషియల్ కవర్ గూఢచారులను చొప్పించింది. వీరు సాధారణ పౌరులుగా ఉంటూ సమాచారం సేకరించేవారు. ఈ 2 సంస్థల వ్యూహాత్మక తేడాలు గమనించదగినవి. సిఐఏ ప్రధానంగా వృత్తిపరమైన మేధస్సు, సాంకేతిక, సైనిక సమాచార సేకరణపై దృష్టి పెట్టింది. దాని కార్యకలాపాలు సాధారణంగా లక్ష్యం కేంద్రీకృతంగా ఉండేవి.
దీనికి విరుద్ధంగా కేజీబీ వ్యూహం దీర్ఘకాలిక ప్రభావం, సైద్ధాంతిక మార్పులపై దృష్టి పెట్టింది. ఇది పాశ్చాత్య ప్రభుత్వాలలో, ముఖ్యంగా రాజకీయ మరియు సైనిక విభాగాలలో డబుల్ ఏజెంట్లను నియమించడంపై ఎక్కువ దృష్టి సారించింది. కేంబ్రిడ్జ్ 5 ఏజెంట్లతో కేజీబీ వ్యూహం ఎంతవరకు విజయవంతమైందో స్పష్టంగా తెలియజేస్తాయి. కేజీబీ కార్యకలాపాలు సోవియట్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కాపాడడం, విస్తరించడంలో లోతుగా పాతుకుపోయాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే సిఐఏ, కేజీబీ మధ్య జరిగిన ఈ రహస్య పోరాటం కేవలం గూఢచర్యం గురించి కాదు, ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు సైద్ధాంతిక వ్యవస్థల మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రతిబింబిస్తుంది. సిఐఏ స్వేచ్ఛా మార్కెట్ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నించగా, కేజీబీ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని విస్తరించడానికి, సోవియట్ పాలనను పటిష్టం చేయడానికి పనిచేసింది. ఈ రెండు సంస్థల మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచంలోని ప్రతి సంఘర్షణలోనూ, ప్రతి మూలలోనూ కోల్డ్ వార్ ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తూ అసాధారణమైన చారిత్రక ప్రభావాన్ని చూపింది. కోల్డ్ వార్ అంటే కేవలం సైనిక ఆయుధాల పోటీ మాత్రమే కాదు, ఇది అజ్ఞాతంలో, చీకటిలో జరిగిన గూఢాచార యుద్ధం కూడా. ప్రపంచం అణుయుద్ధం అంచున నిలబడిన ఆ సమయంలో అతిపెద్ద మహాశక్తులు రహస్యంగా తమ సమాచారాన్ని సేకరించడానికి, ఏజెంట్లను నియమించడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలను తమ ముఖ్య కేంద్రాలుగా మార్చుకున్నాయి. ఈ రోజు కోల్డ్ వార్కు ముఖ్య కేంద్రంగా నిలిచిన బర్లిన్ వీధుల నుండి అణు సంక్షోభాన్ని సృష్టించిన క్యూబా వరకు ఆ రోజుల్లో జరిగిన అత్యంత కీలకమైన గూఢాచార కార్యకలాపాల గురించి, మరియు అవి ప్రపంచ చరిత్ర గమనాన్ని ఎలా మార్చాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. (1947, 1991) మధ్య కోల్డ్ వార్ సమయంలో ప్రపంచం రెండు ప్రధాన సైద్ధాంతిక కూటములుగా యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు, సోవియట్ యూనియన్ నేతృత్వంలోని తూర్పు దేశాలుగా విడిపోయాయి. సైనిక చర్యలతో పాటు ఈ రెండు మహాశక్తులు సమాచారం కోసం, ప్రత్యర్థుల ప్రణాళికలను తెలుసుకోవడానికి గూఢాచార కార్యకలాపాలను అత్యంత కీలకంగా పరిగణించాయి. ఈ కార్యకలాపాలకు కేంద్రంగా మారిన అనేక భౌగోళిక ప్రాంతాలుండేవి. కోల్డ్ వార్ భూభాగాల్లో ప్రధాన పాత్ర పోషించిన దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని రెండు బ్లాకులుగా విభజించిన అంతర్జాతీయ వ్యవస్థ ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. పాశ్చాత్య బ్లాక్గా యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, వెస్ట్ జర్మనీ, జపాన్ వంటి దేశాలు నిలిచినప్పుడు, తూర్పు బ్లాక్గా యుఎస్ఎస్ఆర్, చైనా, తూర్పు జర్మనీ, క్యూబా దేశాలు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో ప్రాక్సీ యుద్ధ భూభాగాలుగా కొరియా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్తో పాటు అనేక ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలు ఒక వేదికపైకొచ్చాయి. గూఢాచార కార్యకలాపాలకు అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన కేంద్రం బర్లిన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 4 శక్తులుగా విభజించబడిన ఈ నగరం తూర్పు, పశ్చిమ దేశాల మధ్య నేరుగా ఘర్షణ జరిగిన ఏకైక ప్రాంతంగా మారింది. 1961లో గోడ నిర్మించబడడానికి ముందు ప్రజలు, ఏజెంట్లు ఒక విభాగం నుండి మరొక విభాగానికి సులభంగా రాకపోకలు సాగించగలిగేవాళ్లు. ఈ వాతావరణం ఏజెంట్లను నియమించటానికి, సమాచారాన్ని తరలించటానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించటానికి ఒక ప్రత్యేకమైన అవకాశమిచ్చింది. ఇక్కడ తరచుగా ప్రసిద్ధ స్పై స్వాప్లు జరిగేవి. ఇది బర్లిన్కు స్పై క్యాపిటల్ అనే పేరును తెచ్చిపెట్టింది. మరో కీలకమైన ప్రాంతం క్యూబా. ప్రత్యేకించి క్యూబా క్షిపణి సంక్షోభం సమయంలో దీని ప్రాముఖ్యత పెరిగింది. 1962 అక్టోబర్లో సోవియట్ యూనియన్ రహస్యంగా క్యూబాలో అణు క్షిపణులను మోహరించింది. ఇది ప్రపంచాన్ని అణు యుద్ధం అంచు వరకు తీసుకువెళ్లింది. అమెరికా వైపు నుంచి సిఐఏకి చెందిన యు-2 గూఢాచారి విమానాలు తీసిన చిత్రాలు ఈ క్షిపణుల ఉనికిని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి. అంతకుముందు సోవియట్ అధికారి, అమెరికన్ డబుల్ ఏజెంట్ అయిన ఓలెగ్ పెంకోవ్స్కీ అందించిన సైనిక సమాచారం సోవియట్ క్షిపణుల సామర్థ్యంపై అమెరికాకు లోతైన అవగాహననిచ్చింది.
ఈ గూఢచార సమాచారం సంక్షోభాన్ని నిర్వహించడానికి, అణు యుద్ధాన్ని నివారించడానికి, దౌత్యపరమైన పరిష్కారాలను చర్చించడానికి కీలకమైన పునాదిని అందించింది. బర్లిన్, క్యూబాతో పాటు కోల్డ్ వార్లో గూఢచార కార్యకలాపాలు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలో కూడా విస్తృతంగా జరిగాయి. ఈ ప్రాంతాలు రెండు కూటాల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకుండా వాటి ప్రభావం కోసం జరిగిన ప్రాక్సీ యుద్ధాలకు కేంద్రంగా మారాయి. ఇక్కడ గూఢచార సంస్థలు స్థానిక ప్రభుత్వాలకు, తిరుగుబాటుదారులకు, రాజకీయ వర్గాలకు రహస్యంగా సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించాయి. ఈ రహస్య ఆపరేషన్లు జోక్యం, అస్థిరతను సృష్టించడంలో, యుద్ధానంతర ప్రపంచంలో ప్రాంతీయ రాజకీయాలపై అమెరికా లేదా సోవియట్ యూనియన్ ఆధిపత్యాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. కోల్డ్ వార్ చరిత్రలో గూఢాచార్య వలయాలు, నమ్మక ద్రోహాలు, రహస్య సమాచార మార్పిడిలు చరిత్ర గతిని మార్చేశాయి. ఇవాళ మనం కోల్డ్ వార్లో పశ్చిమ దేశాల భద్రతను తీవ్రంగా సవాలు చేసిన బ్రిటిష్ ఉన్నతాధికారి కేజీబీ డబుల్ ఏజెంట్ కిమ్ ఫిల్బీ కథను, అలాగే అణుయుద్ధం ముప్పు నుంచి ప్రపంచాన్ని కాపాడిన ధైర్యశాలి సోవియట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి ఒలెగ్ వెంకోస్కోవ్ కథను తెలుసుకోబోతున్నాం. ఈ ఇద్దరు వ్యక్తులు తమను ఉపయోగించి శత్రు శిబిరాలకు అత్యంత కీలకమైన రహస్యాలను చేరవేశారు. ఒకరు అమెరికా, బ్రిటన్లకు ద్రోహం చేసి సోవియట్కు సేవ చేస్తే, మరొకరు మానవాళి రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పశ్చిమ దేశాలకు సహాయం చేశారు. ఈ భయంకరమైన గూఢాచారుల ఆటలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, వారి ప్రభావం ప్రపంచంపై ఎంతవరకు ఉంది? హోరాల్డ్ ఆడ్రియన్ రస్సెల్ కిమ్ ఫిల్బీ కోల్డ్ వార్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రమాదకరమైన డబుల్ ఏజెంట్గా గుర్తింపు పొందాడు. ఇతను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ M16లో పనిచేస్తూనే రహస్యంగా సోవియట్ యూనియన్ కోసం కీలక సమాచారాన్ని అందించాడు. కిమ్ ఫిల్బీ చర్యలు చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన ద్రోహాలలో ఒకటిగా పరిగణించబడింది. ఆయన పశ్చిమ దేశాల భద్రతకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాడనే అపఖ్యాతిని పొందాడు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో 1930లలో కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన ఫిల్బీ సోవియట్ ఇంటెలిజెన్స్ KGBకి పూర్వ సంస్థ చేత రిక్రూట్ అయ్యాడు. బ్రిటిష్ ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి కావడంతో అతను బ్రిటిష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్లో అత్యంత సులభంగా చేరగలిగాడు. అక్కడ అతను తన స్థాయిని పెంచుకుంటూ పోయాడు. కమ్యూనిజం పట్ల తనకున్న అభిమానాన్ని బయటపెట్టకుండా నమ్మకమైన బ్రిటిష్ అధికారిగా అందరినీ నమ్మించాడు. అతని ఏజెంట్ జీవితం దాదాపు 3 దశాబ్దాల పాటు కొనసాగింది. ఈ కాలంలో అతను బ్రిటన్, అమెరికా అత్యంత గోప్యమైన సమాచారాన్ని సోవియట్ యూనియన్కు అందజేశాడు. కోల్డ్ వార్లో ఫిల్బీ పోషించిన పాత్ర అత్యంత కీలకమైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి అతను M16లో కీలక స్థానానికి చేరుకోవడమే కాకుండా 1949లో అమెరికాలోని వాషింగ్టన్లో బ్రిటిష్ రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా నియమించబడ్డాడు. ఈ హోదాలో అతను అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు CIA, FBIలతో బ్రిటిష్ సంబంధాలకు ముఖ్య అనుసంధానకర్తగా వ్యవహరించాడు. అంటే అమెరికా యొక్క అత్యంత రహస్య గూఢాచర్య కార్యకలాపాలు, సోవియట్లకు వ్యతిరేకంగా వేసిన ప్రణాళికలు, గూఢాచారి నెట్వర్కుల గురించి తెలుసుకునే అవకాశం ఫిల్బీకి లభించింది. ఈ సమాచారాన్ని అతను క్రమం తప్పకుండా KGBకి చేరవేయడం ద్వారా పశ్చిమ దేశాల ఆపరేషన్లను విఫలం చేయడానికి, సోవియట్ ఏజెంట్ల అరెస్టులను నివారించడానికి KGBకి సహాయం చేశాడు. ఫిల్బీ నమ్మక ద్రోహం ప్రభావం అపారమైంది. 1951లో అతనికి తెలియకుండానే అనుమానాలు ఎదుర్కొంటున్న ఇద్దరు సహచర సోవియట్ ఏజెంట్లు అయిన డొనాల్డ్ మాక్లీన్, గై బర్గెస్ పట్టుబడకుండా ఉండేందుకు ఫిల్బీ వారిని అప్రమత్తం చేశాడు. తద్వారా వాళ్లు మాస్కోకు పారిపోయారు. ఈ చర్యతో అతనిపై అనుమానాలు మొదలయ్యాయి. అయినప్పటికీ అతను 1955లో నాటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి హేరాల్డ్ మాక్మిలన్ చేత బహిరంగంగా నిర్దోషిగా ప్రకటించబడ్డాడు.
ఈ క్లీన్ చిట్ అతన్ని మరింత కాలం గూఢాచారిగా కొనసాగడానికి వీలు కల్పించింది. అతను 1950ల చివరి భాగంలో బీరూట్లో విలేకరిగా పనిచేస్తూనే M16 కోసం పనిచేస్తూ కేజీబీ కోసం మరింత సమాచారాన్ని సేకరించాడు. ఈ మొత్తం సంఘటన కేంబ్రిడ్జ్ 5 అని పిలువబడే కేజీబీ గూఢాచారి రింగ్లో ఫిల్బీ ప్రధాన సభ్యుడిగా గుర్తించడానికి దారితీసింది. ఒక సోవియట్ డిఫెక్టర్ నుండి లభించిన బలమైన సాక్ష్యం ఆధారంగా కిమ్ ఫిల్బీ నిజ స్వరూపం 1963లో బయటపడింది. అతను పట్టుబడే ముందు విచారణ జరుగుతున్న సమయంలోనే ఫిల్బీ హుటాహుటిన బీరూట్ నుండి ఒక సోవియట్ ఓడలో మాస్కోకు పారిపోయాడు. అక్కడ అతనికి ఆశ్రయం లభించింది. సోవియట్ పౌరసత్వం ఇవ్వబడింది. కేజీబీ తరపున సేవలకు గాను అనేక పురస్కారాలు లభించాయి. ఫిల్బీ జీవితం కేజీబీ అత్యంత విజయవంతమైన గూఢాచారి ఆపరేషన్లలో ఒకటిగా నిలిచింది. అతని నమ్మకద్రోహం కారణంగా బ్రిటిష్ అమెరికన్ గూఢాచార సంస్థల మధ్య అవిశ్వాసం పెరిగింది. ఇది కోల్డ్ వార్ సమయంలో పశ్చిమ దేశాల భద్రతకు తీవ్రమైన సవాలుగా మారింది. ఓలెగ్ పెంకోవ్స్కీ 1919-1963 నాటి కోల్డ్ వార్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, ధైర్యవంతుడైన డబుల్ ఏజెంట్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఆయన సోవియట్ సైన్యంలో GRU మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నత స్థానంలో ఉన్నాడు. 1960 ప్రారంభంలో పెంకోవ్స్కీ తన సొంత ప్రేరణతో అమెరికన్ CIA, బ్రిటిష్ M16తో సంప్రదింపులు జరిపి వారికి రహస్యంగా సమాచారాన్ని అందించడం ప్రారంభించాడు. పెంకోవ్స్కీ అందించిన సమాచారం అపారమైంది. ఇతను వేలాది కీలకమైన సైనిక, రాజకీయ పత్రాలను ఫిల్మ్ రూపంలో పాశ్చాత్య దేశాలకు చేరవేశాడు. ఈ సమాచారంలో సోవియట్ క్షిపణి, అణ్వాయుధ కార్యక్రమాల ఖచ్చితమైన సాంకేతిక వివరాలు, అలాగే సోవియట్ ఉన్నత సైనిక నాయకత్వం ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి. ఇతను అందించిన సమాచారం పశ్చిమ దేశాలకు సోవియట్ శక్తి నిజమైన బలహీనత గురించి తెలియజేసింది. పెంకోవ్స్కీ అతిపెద్ద సహకారం 1962 నాటి క్యూబా క్షిపణి సంక్షోభం సమయంలో స్పష్టమైంది. సోవియట్ యూనియన్ క్యూబాలో మోహరించిన క్షిపణుల రకాలు, వాటి పరిధి, వాటి సంఖ్య గురించి అతను ముందుగానే అమెరికాకు సమాచారమిచ్చాడు. ఈ ఖచ్చితమైన గూఢాచారి సమాచారం లేకపోయి ఉంటే అమెరికా పరిస్థితిని తప్పుగా అంచనా వేసి ఉండవచ్చు. ఇది ప్రపంచాన్ని అణుయుద్ధానికి దారితీసి ఉండేది. అందువల్ల ఇతను ప్రపంచాన్ని అణు ప్రళయం నుండి కాపాడిన స్పేర్ ఏజెంట్గా ప్రసిద్ధి చెందాడు. అయితే పెంకోవ్స్కీ కార్యకలాపాలు ఎంతో కాలం రహస్యంగా ఉండలేకపోయాయి. సోవియట్ గూఢాచార సంస్థ కేజీబీ 1962 చివరిలో అతన్ని అరెస్ట్ చేసింది. అతనికి రాజద్రోహం కింద విచారణ జరిపి మరణశిక్ష విధించారు. అతని త్యాగం మరియు అందించిన సమాచారం శీతల యుద్ధ సమయంలో పశ్చిమ దేశాలకు అపారమైన ప్రయోజనాన్ని చేకూర్చాయి మరియు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. తద్వారా ప్రపంచ చరిత్రను మార్చివేశాయి. కోల్డ్ వార్లో గూఢాచార్యం అనేది కేవలం సమాచారం సేకరించే ప్రక్రియ మాత్రమే కాదు, అదొక అస్తిత్వ పోరాటం. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య జరిగిన ఈ 50 ఏళ్ల ఘర్షణ ప్రత్యక్ష సైనిక యుద్ధం కాకుండా ప్రధానంగా సిద్ధాంతాలు, ఆయుధ పోటీ, భయంపై ఆధారపడిన యుద్ధంగా ఉండేది. ఈ పోరాటంలో గూఢాచార్యమే రెండు కూటములు మనుగడకు, వ్యూహాత్మక స్థిరత్వానికి అత్యవసరమైంది. ఈ రెండు దేశాల ఎత్తుగడలు, వ్యూహాలు ప్రపంచ గమన దిశని మార్చేశాయంటే అతిశయోక్తి కాదు. ఆ విశేషాలపై ఓ లుక్ వేద్దాం. గూఢాచర్యానికి అత్యంత ముఖ్యమైన కారణం అణ్వస్త్రాల రహస్యాన్ని తెలుసుకోవడం. 1945 తర్వాత అణ్వాయుధాలతో పశ్చిమ, తూర్పు దేశాలు ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చేయగల సామర్థ్యాన్ని పొందాయి. ఇటువంటి పరిస్థితులలో శత్రువు వాస్తవ సామర్థ్యంలో భాగమైన అణుబాంబులు ఎన్ని తయారు చేశారు, వాటిని ఎక్కడ దాచారు, వాటిని ప్రయోగించే ప్రణాళికలు ఏంటి తెలుసుకోవడం ప్రభుత్వాలకు తప్పనిసరి అయింది.
క్లాస్ ఫూక్స్ వంటి గూఢాచారులు సోవియట్కు అణు రహస్యాలు ఇవ్వడం వలన సోవియట్ యూనియన్ కూడా అణు బాంబును తయారు చేసింది. ఇది మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే సిద్ధాంతానికి దారితీసింది. అంటే ఒక దేశం దాడి చేస్తే రెండో దేశం ప్రతీకారం తీర్చుకుంటుంది. తద్వారా రెండు దేశాలు నాశనమవుతాయి. ఈ మ్యాడ్ సిద్ధాంతాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గూఢాచార సమాచారం ద్వారా శత్రువు సామర్థ్యాలను నిరంతరం పర్యవేక్షించడం అవసరమైంది. సిఐఏకి చెందిన యూ-2 విమానం ద్వారా అమెరికా, సోవియట్ క్షిపణి స్థావరాలను ఫోటోలు తీయడం లేదా ఆపరేషన్ గోల్డ్ ద్వారా కేబుల్ సంభాషణలు వినడం వంటి కార్యకలాపాల ఉద్దేశం ఒకటే: శత్రువు ఆకస్మిక దాడి చేయకుండా నిరోధించటం. ఓలెగ్ పెంకోవ్స్కీ అందించిన వివరాలు క్యూబా క్షిపణి సంక్షోభం సమయంలో అమెరికన్ నాయకులకు సోవియట్ యూనియన్ ఉద్దేశాల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాయి. ఈ గూఢచర్య సమాచారం ఆధారంగానే అమెరికా అణ్వస్త్ర దాడికి బదులుగా దౌత్య మార్గాన్ని ఎంచుకోగలిగింది. సరైన సమయంలో సరైన సమాచారం లేకపోతే చిన్న సంఘటన కూడా అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. కోల్డ్ వార్ అనేది కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానాల మధ్య జరిగిన సిద్ధాంతపరమైన ఘర్షణ. ఈ నేపథ్యంలో గూఢాచార సంస్థలు, సిఐఏ, కేజీబీ కేవలం రహస్యాలను సేకరించడానికే పరిమితం కాలేదు. వారు తమ సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి కూడా ప్రయత్నించారు. సిఐఏ విదేశీ ప్రభుత్వాలను కూల్చడానికి లేదా వారికి మద్దతివ్వడానికి రహస్య చర్యలను నిర్వహించేది. కేజీబీ ఇతర దేశాల రాజకీయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించేది. బర్లిన్ వంటి ప్రాంతాలు ఈ రాజకీయ యుద్ధానికి కేంద్రంగా ఉండేవి. ఇక్కడ గూఢాచర్యం అనే శత్రువు అంతర్గత రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి ఒక ఉపకరణంగా పనిచేసింది. వాస్తవానికి గూఢాచర్యం అనేది అగ్రదేశాల మధ్య భయం, లోతైన అపనమ్మకం నుండి పుట్టింది. రెండు కూటములు తమ ప్రత్యర్థులను అపనమ్మకంతో చూశాయి. వారి ఉద్దేశాలు ఎప్పుడూ ప్రమాదకరంగా ఉండేవని నమ్మాయి. ఈ అపనమ్మకం కారణంగా తమను తాము రక్షించుకోవడానికి ఒక అడుగు ముందుండడానికి నిరంతరంగా గూఢాచర్యం చేయాల్సి వచ్చింది. గూఢాచారి కార్యకలాపాలు ఎల్లప్పుడూ ప్రమాదకరమైనవి, అనైతికమైనవి అయినప్పటికీ ఆ కాలంలో ఇవి జాతీయ భద్రతలో ఒక అంతర్భాగంగా పరిగణించబడ్డాయి. కోల్డ్ వార్లో గూఢాచర్యం అనేది యుద్ధాన్ని నివారించడానికి, ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రమాదకరమైన శక్తి సమతుల్యతను నిర్వహించడానికి ఒక అనివార్యమైన సాధనంగా అవసరమైంది. ప్రపంచాన్ని దాదాపు 5 దశాబ్దాల పాటు శాసించిన ప్రచండ యుద్ధం కోల్డ్ వార్. ఇది కేవలం సైనిక ఆయుధాల పోటీ కాదు, ఇది తెర వెనుక జరిగిన అత్యంత భయంకరమైన గూఢాచారి యుద్ధం. ప్రపంచ అగ్రరాజ్యాలైన యునైటెడ్ స్టేట్స్, సిఐఏ, సోవియట్ యూనియన్, కేజీబీ ఒకరికొకరు తెలియకుండా శత్రువుల అణు రహస్యాలు, క్షిపణి సాంకేతికతలు, వ్యూహాత్మక ప్రణాళికలను తెలుసుకునేందుకు విశ్వవ్యాప్తంగా రహస్య కార్యకలాపాలు నిర్వహించాయి. ఈ ప్రమాదకరమైన ఆట ద్వారా ఇరు దేశాలు అపారమైన మేధో సైనిక ప్రయోజనాలను పొంది తమ శక్తిని పటిష్టం చేసుకున్నాయి. అయితే ఈ గూఢాచార్యం సృష్టించిన అవిశ్వాసమే ప్రపంచాన్ని అణు యుద్ధం అంచు వరకు తీసుకెళ్లింది. ఈ గూఢాచారి కార్యకలాపాల ప్రాధాన్యత, ప్రయోజనాలు దాగి ఉన్న ప్రమాదాల గురించి తెలుసుకుందాం. కోల్డ్ వార్లో గూఢాచారి కార్యకలాపాల వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభపడిన ప్రధాన దేశాలు యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్. వీరిద్దరూ అపారమైన ప్రయోజనం పొందారు. అయినప్పటికీ ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. ఓలెగ్ పెంకోవ్స్కీ వంటి గూఢాచారుల ద్వారా సిఐఏ సేకరించిన సమాచారం సోవియట్ యూనియన్ వాస్తవ సైనిక బలహీనతలు, క్షిపణి సామర్థ్యాల గురించి స్పష్టత ఇచ్చింది. దీనివలన క్యూబా సంక్షోభం వంటి కీలక సమయాల్లో అమెరికా నియంత్రిత, తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగింది. సోవియట్ సైనిక పరికరాలు, కమ్యూనికేషన్ పద్ధతులు, వ్యూహాల గురించి తెలుసుకోవడం వలన అమెరికా తన సొంత ఆయుధాలను, రక్షణ వ్యవస్థలను మెరుగుపరుచుకోగలిగింది.
క్లాస్ ఫూక్స్ వంటి సోవియట్ ఏజెంట్ల ద్వారా అణుబాంబు తయారీ రహస్యాలు దొరకడంతో సోవియట్ యూనియన్ అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ సమయంలో అణుబాంబును తయారు చేయగలిగింది. ఇది అంతర్జాతీయంగా సోవియట్ యూనియన్ శక్తిని పెంచింది. కేంబ్రిడ్జ్ 5 వంటి గూఢాచారులు యూకే ప్రభుత్వంలోని ఉన్నత స్థానాల్లో ఉండి అందించిన సమాచారం వలన సోవియట్ యూనియన్ పాశ్చాత్య దేశాల వ్యూహాత్మక, రాజకీయ కదలికలను ముందుగానే తెలుసుకుని వాటికి ప్రతి వ్యూహాలను రూపొందించుకోగలిగింది. గూఢాచార యుద్ధం ప్రపంచంలోని ఇతర దేశాలకు, ముఖ్యంగా తటస్థ దేశాలు, కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలకు కీలకమైన పాఠాలను నేర్పింది. చిన్న దేశాలు కూడా తమ జాతీయ భద్రత కోసం సొంత గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని ఈ యుద్ధం స్పష్టం చేసింది. పెద్ద దేశాల ప్రణాళికలు, ఉద్దేశాలు తెలియకపోతే అవి ప్రాక్సీ యుద్ధాలు లేదా రాజకీయ జోక్యాల బారిన పడే ప్రమాదం ఉందని తెలుసుకున్నాయి. అగ్రరాజ్యాలు తమ స్వప్రయోజనాల కోసం ఏ దేశాన్ని అయినా ఉపయోగించుకుంటాయని, తమ మిత్ర దేశాల మీద కూడా గూఢాచర్యం చేయడానికి వెనకాడవని ఇతర దేశాలు తెలుసుకున్నాయి. దీనివలన చాలా దేశాలు రెండు కూటములలో దేనికి పూర్తిగా మద్దతివ్వకుండా తటస్థ వైఖరిని అవలంబించాయి. దేశాలు తమ కీలకమైన ప్రభుత్వ, సైనిక విభాగాలలో అంతర్గత భద్రతను బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందని గ్రహించాయి. ఎందుకంటే డబుల్ ఏజెంట్లు, దేశద్రోహం ఏ దేశానికైనా అత్యంత పెద్ద ముప్పుగా పరిణమించవచ్చని రుజువైంది. గూఢాచారంలో సాంకేతిక పరిజ్ఞానం, ఉదాహరణకు U-2 విమానం లేదా అధునాతన నిఘా పరికరాలు ఎంత విలువైనవో ఈ యుద్ధం చూపించింది. అందువల్ల చాలా దేశాలు సైనిక సాంకేతికత, సమాచార సాంకేతికత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాయి. నేటి టెక్ ఎరాలో కూడా సైబర్ గూఢాచర్యం రూపంలో ఇదే పాఠం కొనసాగుతోంది. ఈ గూఢాచార యుద్ధం అగ్రరాజ్యాలకు బలాన్ని, వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తే మిగిలిన ప్రపంచానికి జాగ్రత్త, ఆత్మరక్షణ, అపనమ్మకాన్ని నేర్పింది.